ఆడపిల్ల పుట్టారని చంపేయడం కానీ, మగపిల్ల పుట్టారని చంపేయడం కానీ, మళ్ళా గర్భవతి అని చెప్పి అబార్షన్ చేయించడం కానీ ఇటువంటివి చేయకండి. ఇవన్నీ కూడా తప్పులు మరియు పాపాలు. అందుకే మీరు దేవుడి పట్ల నమ్మకంతో భయం భక్తి గౌరవములతోటి కనుక మంచి పద్ధతిలో జీవిస్తే కనుక మీకు దేవుని యొక్క సహాయం మీకు దొరుకుతుంది. దేవుడు మీకు ఎవరినైతే ఇచ్చాడో సంతానంగా వారిని పోషించే బాధ్యత కూడా దొరుకుతుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు. అందుకే మీరు సంతాన హత్య చేయకండి, పోషించలేమేమో అనే భయంతో మీ యొక్క సంతానాన్ని చంపకండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరి మనం ఈరోజు మనలో చాలామంది ఆలోచిస్తాం, జాబ్ వచ్చినాక పెళ్ళి అంటారు, లేకపోతే ఇంతమంది పిల్లలు ఎందుకని అని అంటారు, లేకపోతే మనం పేదరికంతో ఉన్నాం పిల్లలు వద్దులే అని కొంతమంది అనుకుంటారు, లేదా ఆడపిల్ల పుడుతుందని అబార్షన్ అనుకుంటారు. మరి ఇలా వయసు అయిపోయినాక పెళ్ళి అని పిల్లలు లేరని, లేదా పిల్లలు వద్దనుకొని అబార్షన్లని, లేకపోతే ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ధర్మపరంగా ఎంతవరకు సరైనదో కాదో మీరే గ్రంథాన్ని చదివి మీరే సరైన నిర్ణయం తీసుకోవాలి. మరి ఏదైతేనేమి పేదరికానికి భయపడి మీ పిల్లలను అయితే చంపకండి అని అయితే మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయితే చెప్తూ ఉన్నారు. ఇక నీకు లేని దానిని వెంబడించకు, నీకు అవసరం లేని విషయం వెంపట నువ్వు పడకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. 17వ అధ్యాయం 36వ వాక్యంలో నీకు అవసరం లేని విషయాల వెంట నువ్వు పడి నీ యొక్క సమయాన్ని, ప్రశాంతతని మరియు ఆరాధనా సమయాలని మరియు ఇంకా అనేక రకాల విషయాలని నువ్వు వృధా చేసుకోకు, మరియు నీకు అవసరం లేని విషయాలంటే పడొద్దని చెప్పడం కూడా జరిగింది. ఇక వ్యర్థమైన వాటికి దూరంగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. 23వ సూర 3వ వాక్యం, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండండి. వ్యర్థం సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం, చెడు అలవాట్లు, అదేవిధంగా హరాం సంపాదన, హరాం విషయాలు, ఎంటర్టైన్మెంట్, టైంపాస్ ప్రోగ్రాంలతో జరిగే అనేక రకాల చెడు కార్యక్రమాలు, మరియు మనకు సంబంధం లేని, మనకు అవసరం లేని అనేక రకాల విషయాలు, మరియు నేరాలు, ఘోరాలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, ఏవైతే వ్యర్థమైన విషయాలు అనేకం ఉన్నాయి, వీటికి దూరంగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. మరి ఖురాన్లో 23వ అధ్యాయం 3వ వాక్యం కూడా మీరు చదివి తెలుసుకోండి. అనుమతి లేకుండా ఇతరుల యొక్క ఇళ్లల్లోకి ప్రవేశించకండి అని కూడా చెప్పడం జరిగింది. అనుమతి లేకుండా ఇతరుల యొక్క ఇళ్లల్లోకి ప్రవేశించకండి అని చెప్పడం జరిగింది. అల్లాహ్ను మాత్రమే విశ్వసించే వారికి అల్లాహ్ చాలు. అల్లాహ్ను మాత్రమే విశ్వసించే వారికి, అల్లాహ్ను మాత్రమే ఆరాధించే వారికి అల్లాహ్ చాలు. అల్లాహే వారికి భద్రత కల్పిస్తాడు. 24వ సూర 55వ వాక్యం, అల్లాహ్ను మాత్రమే విశ్వసించే వారికి అల్లాహ్ చాలు. అల్లాహే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అల్లాహనే భద్రత